కూలీ మూవీ వచ్చేసి వాంటెడ్ గా వార్ 2 అయితే క్లాష్ అయితే పెట్టుకున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీస్ కూడా అదే విధంగా అయితే రన్ అయితే చేస్తున్నారు. తమిళనాడు, కేరళ అలాగే కర్ణాటకలో ఒక్క సింగిల్ థియేటర్ కూడా వార్ 2 మూవీకి అనేది అయితే ఇవ్వలేదు. మన అందరికీ తెలుసు కర్ణాటక జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత స్ట్రాంగ్ జోన్. అలాంటి ఏరియాలో కూడా సింగిల్ థియేటర్ మొత్తం కూలీ మూవీ ఆక్యుపై అయితే చేస్తుంది. సో ఇది ఎంత వాళ్ళది క్లాష్ కి రావడంతో పాటు థియేటర్ కూడా అయితే బ్లాక్ అయితే చేస్తున్నారు. ఇది చెప్పండి దీన్ని ఏమంటారు. అండ్ అలాగే ఎస్ట్రాస్ ఫిలిమ్స్ వాళ్ళు హిందీ వర్షన్ వచ్చేసి 2 years బ్యాక్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు థియేటర్లు. ఎందుకంటే వార్ 2 అనేది రిలీజ్ డేట్ మనకి 1 year ముందే ఇచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి హిందీ వర్షన్ దాదాపు 90% సీన్స్ అన్ని ఓన్లీ వార్ 2 కే ఉండేలా అయితే ప్లాన్ అయితే చేశారు. మోర్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ కూలీకి స్క్రీన్స్ ఇవ్వాలి నార్త్ ఇండియా అంటే కుదరదు. ఎందుకంటే అది మధ్యలో వచ్చింది మూవీ. అండ్ మధ్యలో వచ్చి నార్త్ ఇండియాలో ఎక్కువ స్క్రీన్స్ రావాలంటే రావు. అలాగే నార్త్ ఇండియాలో పెద్దగా హైప్ కూడా లేదు ఈ మూవీకి, కూలీ మూవీకి. సో వాళ్ళైతే మ్యాక్సిమం థియేటర్లు అక్కడ ఇవ్వరు. సో అందుకే 5,000 థియేటర్లు 5,000 స్క్రీన్స్ ఓన్లీ వార్ 2 కి నార్త్ ఇండియాలో అయితే ఇచ్చారు. సౌత్ ఇండియాలో వచ్చేసి కర్ణాటక, కేరళ, తమిళనాడులో వచ్చేసి వార్ 2 కి థియేటర్లు కూడా ఇవ్వట్లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత మొనోపాల్ అయితే జరుగుతుంది అనేది. అయితే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చేసి అయితే కూలీ మూవీకి థియేటర్లు ఇవ్వట్లేదు, స్క్రీన్స్ ఇవ్వట్లేదు, ఐమాక్స్ స్క్రీన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి గోల్ అయితే చేసి సింపతి రావడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళు చేసేది ఇది. చూసారు గా కేరళ, కర్ణాటక మొత్తం అన్నిట్లో సింగిల్ స్క్రీన్స్ అన్ని దాదాపు వాళ్ళే అయితే చేస్తున్నారు. ఇప్పుడు హిందీలో వాళ్ళకి స్క్రీన్స్ రావట్లేదని సింపతి డ్రామా అయితే ఆడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎవడు క్లాస్ కి రమ్మన్నాడు? క్లాస్ కి వచ్చిందే కాక మీ మూవీ 4 days కన్నా ఎక్కువ ఆడదని అందరికీ తెలుసు, మీకు తెలుసు. అందుకే కావాలని క్లాస్ కి వచ్చి ఫస్ట్ 3 days వచ్చే ఓపెనింగ్ కలెక్షన్స్ తో మూవీని. బట్ మీరే చూడండి ఇప్పుడు వార్ 2 మూవీ వచ్చేసి అయితే కలెక్షన్స్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయి ఆల్రెడీ. ఇండియా వైడ్ గా మొత్తం వరల్డ్ వైడ్ ఆల్రెడీ 8 crores అయితే క్రాస్ అయితే అయిపోయింది. అండ్ యాక్చువల్ గా ఎంత వచ్చింది మొత్తం ఫిగర్ వచ్చేసి ఈవినింగ్ ఒక వీడియో అయితే చేస్తాను, మీకు క్లియర్ కట్ గా అయితే అర్థమవుతుంది అండ్ ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయి అనేది అయితే. ఎందుకంటే ఈ రోజు బుకింగ్స్ ఓన్లీ హిందీ వర్షన్ 3,000 షోలు అయితే ఓపెన్ అయితే చేసేస్తారు. ఇంకా మనకి 5,000 షోలు అంటే మీరు అర్థం చేసుకుని ఇంకా ఎన్ని షోలు ఉన్నాయి అనేది అయితే అన్ని ఓపెన్ చేయాలి. ఇంకా ఏపీ అండ్ తెలంగాణ రేపు వచ్చేసి అయితే బుకింగ్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. సో మాక్సిమం కన్ఫర్మేషన్ ఒక వీడియో ఈవినింగ్ అయితే చేస్తాను. ఇది ఇప్పటి వరకు ఉన్నది. ఎన్ని ప్రయత్నాలు చేసిన వార్ 2 అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు ఆపలేరు అనేది అయితే కోవాల్సింది. ఎవరైనా ఏమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.